రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం చూపిస్తున్నారు? ఒక స్వీట్ చూపిస్తున్నాను. స్వీట్ ఏం స్వీట్? సో ఇక్కడ కూడా కొంచెం కాంబినేషన్ తీసుకున్నాను. కాంబినేషన్ ఏం కాంబినేషన్? కొబ్బరి నువ్వుల బర్ఫీ అండి. కొబ్బరి అండ్ నువ్వుల కాంబినేషన్. yes బర్ఫీ చేస్తాను. ఓ సూపర్. సో అంటే స్టోర్ ఉంచుకునే విధంగానే రాజు గారు ఇది? అవునండి, ఉంచుకోవచ్చు. ఓకే ఓకే. మరి కొబ్బరి నువ్వుల బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కొబ్బరి నువ్వుల బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి పొడి 2 కప్పులు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, నువ్వుల పొడి 1/2 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బర్ఫీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఎండు కొబ్బరి పొడి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో లైట్గా మనకంటే కొంచెం లైట్ కలర్ చేంజ్ కావాలి. సో దానివల్ల ఏంటంటే టేస్ట్ కూడా పెరుగుతుంది, బాగా వస్తుంది మనకి ఆ బర్ఫీ అనేది కూడా. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఆ నల్లదేంటి రాజు గారు? అది నువ్వులు ఇక్కడ కొంచెం పొడి రూపంలో కూడా యాడ్ చేస్తామండి. కొంచెం మనకు బ్యాండింగ్ లా వస్తుంది. బెల్లం పాకం పట్టేసుకున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ కాంబినేషన్ కి మనకి బెల్లం అయినా కూడా బాగానే ఉంటుంది. ఎస్, బెల్లం బాగుంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే కొబ్బరికి మనకి బెల్లం కాంబినేషన్ బాగా సూట్ అవుతుంది. అండ్ నువ్వులకి కూడా, అంటే ఆ ఉండలు అవి చేసుకున్నప్పుడు మనము కొబ్బరి ఉండలు కానీ నువ్వుల ఉండలు కానీ బెల్లంతో ఎక్కువ మోస్ట్లీ బెల్లంతోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో దీంట్లోనే మనం కొద్దిగా యాలకుల పొడి, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొన్ని నువ్వులు వేయించేసి కొన్నేమో వేయించి పౌడర్లా చేసేసుకున్నాం. సో పప్పు బలంగా వేసినా మనకు మధ్యలో తగులుతున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటాయి. సో కాబట్టి నేను 2 రకాలుగా వాడుతున్నాను నువ్వులు. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు పాకం రెడీ అయితే మనం అవి మిక్స్ చేసుకోవటమేనా? అంతేనండి. ఓకే ఓకే. మరి ఇక్కడ పాకం రెడీ అవుతుంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. కరక్కాయ రసాన్ని కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ అనే సమస్య ఉండదు. కొలెస్ట్రాల్ కూడా బాగా కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. చిట్కా చూసారు కదండి. ఇంకొంచెం దగ్గరికి ముద్రపాకమే కావాలేమో కదా రాజు గారు? అవునండి, బర్ఫీ చేసుకుంటాం కదా. సో మామూలుగా మనం లడ్డు అది చేసుకునేమంటుంటే కొంచెం ఇలా లైట్ లేత పాకం అయినా మనకు సరిపోతుంది. ఓకే ఓకే, దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, సో అది యాడ్ చేసుకున్నాం. సో దీంట్లోనే వేయించిన నువ్వులు, అలాగే నువ్వుల పొడి. ఈ పొడి అంతా కూడా బాగా స్ప్రెడ్ కావాలి, కొంచెం అలా గట్టిగా పట్టుకోవడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇది కొంచెం ఇట్లా డ్రైగా ఉన్నట్టుంది కదా రాజు గారు, దాంట్లో వేస్తే మనకి సెట్ అయిపోతుందా ముక్కలు? సెట్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టీల్ తీస్తారా? సో పొడి కొంచెం మనకు ఉండలా ఉండిపోయింది కదా. అవునవును. నువ్వులు ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే పొడిలా కాకుండా మనకు కొంచెం ముద్దలా వచ్చేస్తుంది. అవును. టెక్స్చర్ వచ్చేసింది కదా, సాఫ్ట్గా వచ్చేసింది. సో దీన్ని ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం.
ఏం చూపిస్తున్నారు ఈరోజు? సో వాటర్ మెలన్తో ఒక బర్డ్ షేప్ చూపిస్తున్నానండి. ఓ దాంట్లో మనం షేప్ చేసుకోవాలా? అవునండి. ఓకే. కొంచెం ఇది డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా. బాగుంది. సో కింద వైపు కొంచెం జిగ్జాగ్ కట్టండి. సో గ్రీన్ చిల్లీ మిరియాలు ఐస్లా పెడుతున్నాను. ఓకే. సో దాని గింజలు అటు ఇటు ఎక్కడైనా అలాగొచ్చేస్తే ఇంకా అవి కూడా అక్కర్లేదు కదా. కొంచెం ఒక్కోసారి వచ్చేస్తే మనం అలా వదిలిపెట్టేసేయచ్చు. ఓకే. సో ఇలా కారు చేసుకుని చక్కగా అలా తినేయచ్చు కదా. బట్ మిరపకాయ కూడా ఉంది. అవును, అది తీసేసి తినేయాలి. ఓకే. సో బర్ఫీ కూడా చూద్దాం. ఓకే రాజు గారు. కొంచెం గట్టిపడ్డట్టు ఉంది కదా. కొంచెం. సో మనం ఒక గంటసేపు అట్లా పక్కన పెట్టేసేస్తే మనకి టోటల్గా పూర్తిగా గట్టిపడిపోతుంది. అప్పుడు మనం జాడీలో కానీ గాజు సీసాలో దీంట్లోనే మనం భద్రపరచుకోవచ్చు. నువ్వుల స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అప్పటి నుంచి. ఎస్, అంటే వేయించి పొడి చేసాం కదా. రెడీ. ఓకే అండి, మరి బర్ఫీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి నువ్వుల బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండు కొబ్బరి పొడి వేసి వేయించి పక్కనుంచాలి. మరొక పాన్ లో బెల్లం తురుము, నీళ్లు పోసి యాలకుల పొడి వేసి కొద్దిగా నెయ్యి వేసి పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన ఎండు కొబ్బరి పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గట్టిపడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి నువ్వుల బర్ఫీ రెడీ. ఓకే, మరి బర్ఫీ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. నువ్వుల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అంటే కొంచెం పప్పులా కూడా వేసాం కదండి.
అండ్ కొబ్బరిని ఎలా అయినా ఇది డామినేట్ చేస్తుంది కొంచెం. ఆ నువ్వులు కొంచెం డామినేట్ చేస్తుందండి. కాకపోతే ఏంటంటే బట్ ఆ నమ్మలతో ఉన్నప్పుడు ఆ కొబ్బరి ఫ్లేవర్ కూడా మెల్లిగా అప్పుడు బయటకు తెలుస్తుంది. వస్తుంది. కొంచెం ఆయిలీగానే ఉంటుంది కదా మనకి ఎండు కొబ్బరి ఎంత ఇచ్చేసినా కూడా. అవునండి, రెండింటి ఫ్లేవర్స్ బాగున్నాయి. అండ్ బెల్లం వల్ల కొంచెం టేస్టీగా యాడ్ అయింది. మంచి హెల్దీ బర్ఫీ యాక్చువల్లీ ఇది. ఎస్, ఇలాంటి అకేషన్లో మనం చేసుకోవచ్చు. అంటే పండుగలు ఇలా ఉన్నప్పుడు మనం అసలు అంటే చుట్టాలు వచ్చినా ఎవరన్నా వచ్చినా మనం హ్యాపీగా చేసి పెట్టవచ్చు. నిల్వ చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు సర్వ్ చేసుకోవడానికి మనకి ఈజీగా రెడీగా ఉంటాయి. ఈ సీజన్ లో మనం ఎట్లాగో కొబ్బరి కూడా కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అవునండి. సో ఆ కొబ్బరి కూడా అంటే పచ్చి కొబ్బరి తీసుకుని కొంచెం బాగా డ్రై రోస్ట్ లాగా చేసేసుకొని కూడా అలా కూడా చేసేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకోవచ్చు. ఎస్, చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి.